ఇంత బ్యాడ్ ఉంది, ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది. మళ్ళా కూడా ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్‌లో నేను అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్ గాని, లేకపోతే ఇంకోరిని అధికారంలోకి రాని అనేంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందన్న? అనా ఇప్పుడు ఏందంటే ఆయన చంద్రబాబు నాయుడు చేపట్టి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కేంద్రంలో ప్రధానమంత్రి నా జేబులో ఉన్నట్టే. ఈరోజు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా పోయి ప్రధానమంత్రిని కానీ బీజేపీ అన్నిసార్లు కలవలేదు. అవును. ఈలోపు తెల్లారులేస్తే ఈరోజు కూడా తెల్లారులేస్తే బీజేపీ వాళ్ళు, తెల్లారులేస్తే టీడీపీ వాళ్ళు, వీళ్ళతో సీఎం రమేష్ ఉన్నాడు ఆల్రెడీ. సీఎం రమేష్ అనేటోడు ఈరోజు ఈయన మొత్తం ఆడ వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ నిర్మా పిఆర్ఓ అయితే అక్కడ పెట్టుకొని వాళ్ళ ఆటలన్నీ నడుపుతున్నారు. ఇద్దరు ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం మా బాస్ చేతిలో ఉన్నది. హైదరాబాద్ తీసుకొని బాస్ చేతిలో పెట్టిన బాసే నన్ను కాపాడుకుంటారు. ఇలా వాళ్ళు కూడా ఇక తెలుగుదేశం ఉందని అనుకుంటారు, వాళ్ళు కాంగ్రెస్ ఉందని అనుకుంటలేరు. ఇలా తెలుగుదేశం పరిపాలనే ఉన్నది, మనదే హవా నడుస్తుంది. అదే కడియం శ్రీహరి, అదే ఆయన మంత్రి పదవి ఇవ్వకుండా అదే సీతక్క, అదే దండుపాలెం గ్యాంగు దోసుకుంటుండ్రు. రేపు ఇవాళ ప్రస్తుతం మన పార్టీ రేపు ఇంకో పార్టీ కాంగ్రెస్ కాదనుకుంటే బీజేపీ వాళ్ళు రెడీగా ఉండే వాళ్ళు కట్టర్ కాంగ్రెస్ అట్లా బీజేపీ చూపించి కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ చేస్తారు. అసలు కట్టర్ కాంగ్రెస్ అయితే మీలేక అయిపోతారు. అంతే కదా, కట్టర్ కాంగ్రెస్ ఏం లేదు ఇక మొత్తం ఖతం అయిపోయిన పరిస్థితి. అదే రైట్. ఇప్పుడు ఇది ఓకేనా? ఇప్పుడు ఒక కొత్త వాదన వినిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీకి, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి దాదాపుగా ఒక 54 నియోజకవర్గాలకు వాళ్ళకు మొన్న ఇన్ఫ్లుయెన్స్ చూపించి ఎంపీలు గెలిచారు. అట్లాంటి పార్టీ కేవలం 710 మాత్రమే సర్పంచ్ సీట్లు కొట్టింది. అసలు ఏదో బ్యాలెట్ పేపర్ పెట్టాలి, ఈ ఈవీఎంలోనే ఏదో మాయ నడుస్తుంది అని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? అయితే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో నేను అప్పటికే కాంగ్రెస్కే సస్పెండ్ కాలే, ఢిల్లీకి ఒక రిపోర్ట్ ఇచ్చిన, వచ్చే రోజులలో ఈయన ఎంపీలు బీజేపీని గెలిపించే కుట్ర నడుస్తుందని. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చేవెళ్ళలా ఈయన ఉండే ఎవరు, మహేందర్ రెడ్డి భార్య, ఆమె నిలబడితే అక్కడ ఆమె గెలిచేది. వాళ్ళ ఒక 6 అసెంబ్లీలో వాళ్ళ బలం ఉంటుంది. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ వేసారు. ఎందుకు? ఆడ విశ్వేశ్వరం గెలవాలి. రంజిత్ 2 డీల్స్, 2 డీల్స్, ఒకటి వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, తర్వాత లియోనియా. అర్థంతా? ఈ రెండింటికి బీఆర్ఎస్కి పట్టుకొచ్చి ఆయన నిలబెట్టిండ్రు. ఆయన ఓడిపోవాలి, ఆయనతో ఒప్పందం. సెకండ్ ఏంటంటే ఆయన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలి, మల్కాజిగిరి ఖర్చు పెట్టాలి. 2 సీట్లు అయిపోయినాయి. అక్కడ రంగరాజేంద్రరావుని గెలిపియాలి. అక్కడ యాంటీ ఎవరు, ఆడ కూడా కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉండే, తీసుకొచ్చి నీలం మధు ఎవరు, పటాన్చేరు కాంగ్రెస్ అభ్యర్థి మీద ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఓట్లతో ఓడిపోయాడు? 7,000తో ఓడిపోయాడు. అంటే ఆడికి నిలబడకుంటే ఇది గెలుసు. మళ్ళీ ఆ ప్రచారం ఏంటి, అసలు ఎవ్వడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు, ముదిరాజు బిడ్డలు అస్సలే వేయద్దు, నేను అస్సలు ముదిరాజు నేనే, ఎవ్వడు ఓటేయద్దు అని. నీకు ఆయన ఎఫెక్ట్ 2,000తోనో 3,000తోనో జగ్గారెడ్డి ఓడిపోయాడు, నరసాపూర్ ఓడిపోయాడు. బిడ్డ నొట్టి కరి తెచ్చుకుంటా, వీళ్ళందరూ కలిసి ఎట్లన్నా వీళ్ళు ఓడగొడతారు అని ఆడ ఆయనను గెలిపించుకోవాలి. రఘునందన్ ల్యాండ్ ఏదో భూములు కూడా రాసి అన్ని విధాలు మొత్తం బ్యాక్ అంతా ఆయన అయిపోయినాయి. బండి సంజయ్ నిన్నే గెలిపించాడు అన్న. ఈ విధంగా అన్ని పార్లమెంటు 8 పార్లమెంట్ నేను ఎట్లా లెక్క రాసి ఇచ్చానో ఆ లెక్క ప్రకారమే. అదే అంటున్నాను, కోరుట్లలో ఓడిపోయిన ధర్మపుర అరవింద్, కరీంనగర్లో ఓడిపోయిన బండి సంజయ్ ఎంపీలో ఎట్లా గెలుస్తారు అంటున్నా. ఈవీఎంలో ఏమైనా తేడా జరగకపోతే ఎట్లా గెలిచినట్టు అన్న? ఈవీఎంలో జరుగుతలేవు అని ఎవరన్నారు? ఈవీఎంలో జరుగుతలేవు అని ఎవరని అన్నారా? అదే అందరికి అదే డౌట్ కొడుతుంది. ఇవాళ 100% జరుగుతుంది. దాని మీద రాహుల్ గాంధీ కూడా కూర్చుండ్రు. అన్ని పార్టీలు కూడా ఈరోజు దాని మీద రచ్చ నడుస్తూనే ఉంది. వాళ్ళేం ఊకోలేక తెల్లారులేస్తే 101% బ్యాలెట్ పేపర్ రావాల్సిందే. ప్రజాస్వామ్యం బతకాలంటే అన్న. ఇవాళ రేపు ఎలక్షన్, నిన్న ఎలక్షన్, వచ్చే ఎలక్షన్ కాదు. ఇవాళ ప్రజాస్వామ్యం. అసలు బీజేపీ 3వసారి హైలీ ఇంపాసిబుల్ అన్న. అవును, అదే అంటున్నా. ఈరోజు ఎవరు హ్యాపీగా ఉన్నారు చెప్పనా? ఈరోజు ఏ సెక్షన్ హ్యాపీగా ఉన్నారు? అందరూ కూడా ఈరోజు నష్టపోయే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆర్థికంగా కుటుంబాలు నడుపుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఈరోజు రూపాయి వాల్యూ నీకు 55 రూపాయలకు వస్తేనే 60 రూపాయలకు వస్తేనే ఓ అని మొత్తుకున్నాడు నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందన్న 86 రూపాయలకి ఏమొచ్చింది.
అంటే మన రూపాయి వాల్యూ ఎంత భయంకరంగా పడిపోయింది అంతర్జాతీయ మనకు తెలుసా అన్న, మనం ఈరోజు మన పోటీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకంటే పైన ఉన్నది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా మన నోటి కంటే బలమైన నోటి అన్న, దానికంటే మన నోటి కంటే. అంటే ఆఫ్ఘనిస్తాన్ మన శత్రు దేశమేమో పాకిస్తాన్. అవును, ఆర్థికంగా మనం పోటీ పడేది ఆఫ్ఘనిస్తాన్తో, మాటలు మాట్లాడేది అంతరిక్షం గురించి. ఈరోజు మరి మన పరిస్థితి ఏముందన్నా? నిన్న చూసిన స్టన్ అయిపోయినా, ఆఫ్ఘనిస్తాన్ నోటు బలం మన నోటి కంటే బలంగా ఉందని. మన శత్రువు బలంగా లేడు, బలమైన శత్రువు ఏ చైనానో అమెరికానో రష్యా కాదు, మన చైనా. మన శత్రువు 50 ఏళ్ళకి 75 ఏళ్ళకి అదే పాకిస్తాన్. పరిస్థితి అంత మాత్రం అర్థమైందా? బలం ఉన్నంత కొట్టలేం కదా, ఓన్ పెట్టుకొని ఆయన చూపెట్టుకోవాలి, బతకాలి. అర్థమైందా? ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ నోటు చూపించుకొని ఆఫ్ఘనిస్తాన్ నేను భారతదేశం నోటుతో పోటీ పడి ఇవాళ నేను వాళ్ళకంటే పైకి పోయినా అని. ఆ భారతదేశం కంటే పైకి పోయినా అంటే ఒక 5-6 దేశాల కంటే నోట్ల కంటే వాడు ముందు వరుసలు ఆల్మోస్ట్ అదే పరిస్థితి. కాబట్టి దాన్ని చూసి ఎవడోటేస్తారన్న? ఏం లేదు, వాళ్ళు చూసుకుంటారు, గుద్దుకుంటారు, అంత కథే లేదు. 100% ఐటమ్ నెంబర్ 6 కానీ ఓటు ఎవరు ఎత్తారన్న రెండోసారి? ఐటమ్ నెంబర్ 6 పాస్ అంతే. ఎంత దారుణం! మల్లికార్జున్ సాబ్ అని కేంద్ర మంత్రి, డిఫెన్స్ మంత్రి. అర్థమైందనా? ఆయన ప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్గా చేశాడు. పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ ఉండేది. మన దగ్గర ఉన్నోళ్ళల్లో అంటే ఈయనకు ఇంత నాలెడ్జ్ ఉందా అని. అంటే ఆ రోజులల్లో ఆయన బీసీ, మహబూబ్ నగర్ పాలమూరు బిడ్డ. ఆయన ప్రజెంటేషన్ కూడా ఖతర్నాక్ ఉండే, ఆయన స్పీచ్ కూడా ఖతర్నాక్ ఉండేది. మేము ఆయన కంటే తీసుమార్కాలం, ఆయన కంటే తెలియగల అని చెప్పుకునేటోళ్ళు. వీళ్ళు పార్లమెంట్లో వీళ్ళ ప్రజెంటేషనే ఉండదు, వీళ్ళ రిప్రజెంటేషనే ఉండదు. ఏం మాట్లాడతా వీళ్ళకి అర్థమే కాదు. ఒకడేమో లిప్స్టిక్ మేకప్ వేసుకొని పోతాడు, ఇంకోడేమో ఐటమ్ నెంబర్ 6 అని వస్తాడు. అట్లా మోపోయాను.